సామాన్య పౌరులకు మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణరావు గారు ఒక 2 విషయాలు చెప్తారు. ప్రపంచంలో అగ్రగామిగా నిలిపించేందుకు భారతదేశాన్ని మన మోడీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి చాలా 50,000 కోట్ల సంబంధించినటువంటి పథకం బడ్జెట్లో భాగంగా చాలా పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. మామూలుగా రైతాంగం కోసం 3 లక్షల రూపాయలైనటువంటి క్రెడిట్ కార్డును, రైతులకు సంబంధించినటువంటి క్రెడిట్ కార్డును దాన్ని 5 లక్షలు చేయడమే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి రైతులకు పనిముట్లు కొనుక్కునేందుకు, వేరే రకమైనటువంటి వాణిజ్య సంబంధించినటువంటి వ్యాపారాలు చేసుకునేందుకు, యువతకు లాభదాయకంగా ఉండేందుకోసమని స్కిల్ ఇండియాలో భాగంగా 2 కోట్ల రూపాయల వరకు కూడా వారికి వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించే రకంగా కూడా చాలా పెద్ద మొత్తంలో బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అదే రకంగా దీర్ఘకాలికంగా ఉండేటువంటి కొన్ని వ్యాధులకు, అందులో ఉదాహరణ క్యాన్సర్ వ్యాధితో భారతదేశ వ్యాప్తంగా చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి ఒక వ్యాధిని, ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి క్యాన్సర్ వ్యాధికి ప్రతి పేదలకు క్యాన్సర్ డేలో భాగంగా ప్రతి ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి చికిత్సకు ఉపయోగపడేటువంటి, ప్రతి ఒక్క ట్రీట్మెంట్కి ఉపయోగపడేటువంటి మందులను, అలాగే రకంగా ఇంజక్షన్లను కూడా తక్కువ ధరలో ప్రజలకు, సాధారణ ప్రజలకు కూడా ఆమోదయోగ్యంగా ఉండేటువంటి ధరలో క్యాన్సర్ సంబంధించిన మందులను కూడా ఈ బడ్జెట్లో ఏ రకంగా ఇవ్వాలి, వాటికి ఎంత నిర్ణయించాలి మందులకు అనేటువంటి దాన్ని కూడా ఈ బడ్జెట్లో చర్చించడం జరిగింది. అదే రకంగా 12 లక్షల వరకు కూడా ఐటీ పే చేస్తున్నటువంటి, గతంలో ప్రభుత్వాలు చేసినటువంటి సవరణ, కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కొన్ని పనికిమాలిన చట్టాల్లో భాగంగా 1 లక్ష నుంచి కూడా అధికంగా ఉండేటువంటి వ్యయం ఉద్యోగులకు జీతాల ద్వారా కానీ, వేరే బిజినెస్ల ద్వారా కానీ 1 లక్ష రూపాయలకు పైన ఉండేటువంటి వాళ్ళు కూడా ట్యాక్స్ పే చేయాల్సినటువంటి అవసరం పడుతుండే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న చట్టాల. ఇప్పుడు నెలకు 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళకు కూడా ఎలాంటి ట్యాక్సులు లేకుండా వాళ్లకు ఈ ప్రభుత్వం వెసులుబాటు కల్పించడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ బడ్జెట్లో లేనటువంటి కూడా చాలా రకాలైనటువంటి, బడ్జెట్లో లేనప్పటికీ కూడా చాలా రకాలైనటువంటి తెలంగాణ ప్రభుత్వం ఏమి కనీసం అప్లికేషన్ పెట్టినటువంటి వాటికి కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా కాకుండా ఇతర కేటాయింపుల ద్వారా చాలా ప్రయోజనాలు చేయించడం జరిగింది. ఎగ్జాంపుల్ RRR ఔటర్ రింగ్ రోడ్డు కూడా దాదాపు 6,000 కోట్ల రూపాయల, ఎలాంటి కనీసం ప్రభుత్వం ఒక రిక్వెస్ట్ లెటర్ కూడా పంపకుండా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 6,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది గతంలో. దాన్ని మరిచినటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేయడానికి వాళ్ళు ఇచ్చినటువంటి పథకాలను ప్రజల్లో మభ్యపెట్టేందుకు మేము నెరవేర్చలేకపోతున్నాం. వాళ్ళు కూడా ఏదో రకంగా ప్రజలను తప్పుదోవ పట్టించి, బీజేపీ ప్రభుత్వం కూడా ఏం చేయలేదనేటువంటి తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో భాగంగా నిన్నటి రోజు వాళ్ళు ధర్నాలు, దీక్షలు చేయడం జరిగింది. అసమర్థ ప్రభుత్వం, కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వం ఏం చేయలేదు కాబట్టి కేవలం పత్రికా ప్రకటనలకు కేంద్ర ప్రభుత్వం మీద నిందలు వేయడమే భాగంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందనేటువంటి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని ఈరోజు కొత్తపల్లి రూరల్ మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మోడీ గారి పటానికి పాలాభిషేక కార్యక్రమంలో తెలపడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.